హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ ఆఫ్ యష్ పండు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే రోజు బ్లాగ్ నేను పెడతానని చెప్పాను కదా, ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. శివరాత్రి రోజు అయితే మేము నైట్ కీసరగుట్టకు వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా ఇంటికి వచ్చి పడుకునేసరికి 2 అయిపోయింది. ఇంకా మార్నింగ్ 6 o'clock అయితే లేచాను. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళి వస్తాం కదా, అంత టైర్డ్ అయిపోము. నార్మల్గా 4 o'clock నుంచే నా వర్క్ స్టార్ట్ అవుతుంది శివరాత్రి నెక్స్ట్ డే. కాకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళొచ్చాం కదా, చాలా టైర్డ్ అయిపోయాము. సో మెలకు అయితే రాలేదు. ఇంకా అందుకనేసి 6 o'clock లేచాను. ఇంకా ఇప్పుడైతే అన్ని వంటలు చేసేసుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నైవేద్యం చేయడానికి ఇక్కడ నేనైతే చెప్పాను కదా, ఈ గురికి కింద బియ్యం ఉంటాయి కదా, దీంతో బెల్లం అన్నం చేసి పెడతానన్నమాట. అయితే ఇది ముంత కంచుడు కదలకుండా, ఎందుకంటే దీపం ఉంది కదా, సో అది కదలకుండా మెల్లిగా దాని నుంచి బియ్యం అయితే తీసుకుంటున్నాను నేను. దాని చుట్టూ ఉన్న బియ్యం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగే. ఈ దీపం కూడా నిన్న నైట్ ఏ టైంకి అయితే మనం వెలిగించామో ఈరోజు నైట్ అదే టైం వరకు ఉండాలన్నమాట. ఒక ఫుల్ డే అంటే ఈవినింగ్ మళ్ళీ మనం లైట్స్ వేసుకునేంత వరకు, అంటే 6-7 o'clock వరకు దీపం అలాగే ఉండేలాగా చూసుకోవాలి, దీపం కొండెక్కకుండా. చూసారు కదా, రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని రైస్ ఉన్నాయి కదా దాని కింద, అవి వచ్చేసి నెక్స్ట్ మండే కానీ ఇంకా మనకి ఎప్పుడు వీలైతే ఆ బియ్యం వండుకున్న రోజు మాత్రం నాన్ వెజ్ కానీ ఏది తినకూడదు, నిష్టగా ఉండాలన్నమాట. అందుకని నేనైతే మండేనే వండుతాను. సో ఇంకా తర్వాత మార్నింగే లేచి అన్ని గిన్నెలు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత స్నానం చేసుకొని వచ్చానమాట. నైట్ అయితే ఇంకా నేను ఏం పని చేసుకోలేదు కదా, చాలా లేట్ అయిపోయింది. ఇంకా వండాల్సినవన్నీ కూరగాయలన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను. 5 రకాల వంట చేస్తానని చెప్పాను కదా, వంకాయ, ఆలు, టమాటో ఇవన్నీ కలిపి కలగూర కర్రీలాగా ఒకటి చేస్తాను. ఇంకా దాని తర్వాత బెల్లం అన్నము, దద్దోజనం చేస్తాను. వాటితో పాటు ఇలా 5 types అయితే నేను చేసి పెడతాను ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడైతే రైస్ కడుగుతున్నాను. అయితే ఇవి దేవుడి దగ్గర బియ్యం కదా, సింకులో పోయకుండా అలా గిన్నెలో అయితే పోసుకుంటాను. ఇవైతే చెట్లల్లో పోసేస్తాను అన్నమాట. ఇదనే కాదు, ఎప్పుడైనా అంటే సత్యనారాయణ కథ చెప్పించుకున్నప్పుడు కూడా అక్కడ బియ్యం పోస్తారు కదా, అవి కూడా వంట చేసేటప్పుడు నార్మల్గా అవైతే వాటర్ తొక్కుట్లో పారపోయకూడదండి, చెట్లల్లో వేసేసేయాలి, ఎవరు తొక్కని చోట. పరమాన్నం వండడానికి రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా ఇప్పుడు నార్మల్ రైస్ కోసము ఇంకా దద్దోజనం కోసం వైట్ రైస్ అయితే కడుగుతున్నాను. కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ఇంకా మా ఆయన ఆఫీస్కి కూడా తీసుకెళ్తారనమాట, ఆఫీస్లో కూడా ఎవరికైనా ఇస్తారు కదా, తింటారని చెప్పేసి రైస్ అయితే ఎక్కువే పెడుతున్నాను. ఇక్కడ రైస్ పరమాన్నం కోసం అన్నం అయితే ఉడుకుతుంది. ఇంకా పప్పుచారు చేయడానికి కందిపప్పు అయితే నేను కుక్కర్లో వేసి పెట్టేస్తున్నాను. ఇంకా కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను కొన్ని రైస్ అయితే కడిగి పెడుతున్నాను. అది ఎందుకు అనేది నేను చెప్తానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎండ్లో తెలుస్తుంది మళ్ళీ నేను ఈ రైస్ ఎందుకు పెట్టాను అని చెప్పేసి. అండ్ ఇంకొక విషయం నేను మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి అసలు అంత రెస్పాన్స్ అయితే రావట్లేదు. సో అందుకే నాకు వీడియోస్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. షార్ట్స్కి అయితే కొంచెం బాగానే రెస్పాన్స్ వస్తుంది, కానీ లాంగ్ వీడియోస్కి అయితే నేను అనుకున్నంతగా షార్ట్స్కి రీచ్ అయితే బాగానే ఉంటుంది, కానీ 1 minute మనం అంతగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం చెప్పలేము కదా. లాంగ్ వీడియో చేయాలంటే ఒక్క వీడియోకి 3 days టైం అయితే పడుతుందండి. ఒక రోజు ఎంత ఎడిటింగ్ సరిపోతుంది, ఒకరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఇంకొక రోజు దానికి థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకొని వీడియో పోస్ట్ చేయడానికి, టోటల్గా 3 days టైం పడుతుంది. అంత టైం తీసుకొని వీడియో చేసినా కూడా ఎక్కువ రెస్పాన్స్ అయితే రావట్లేదు. సో అందుకే నాకు లాంగ్ వీడియో చేయడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ కుదరట్లేదు. మేబీ ఫ్యూచర్లో కూడా ఇంకా షార్ట్సే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఇవైతే నేను ఆల్రెడీ ముందు తీసి పెట్టిన వీడియోస్ కాబట్టి ఇవైతే కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. యూట్యూబ్ అంటే ఏదో వీడియో తీసేసి పోస్ట్ చేసేయంగానే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటారు చాలామంది. అనుకున్నంత ఈజీ అయితే కాదండి. వీడియోస్ తీయడం ఒక ఎత్తు అయితే, ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసేంత వరకు కూడా పెద్ద టాస్కే ఉంటుంది. పైగా ఇంకా ఇంట్లో ఉండి ఇంటి పనులన్నీ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి కదా. హౌస్ వైఫ్స్కి అయితే ఖాళీగా ఉన్న టైంలో చేసుకుంటాం అనుకుంటాం, కానీ ఒక పని చేస్తే ఒక పని వెనకాలే పడిపోతూ ఉంటుంది. సో అన్నీ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా కష్టం, అంత ఈజీగా మాత్రం ఏది అనుకోకండి. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం
ఒకసారి ఇది ఆలోచించుకొని మేము చేయగలుగుతాము అనుకుంటేనే చేయండి. చాలా టైం టేకింగ్, చాలా ప్రాసెస్ కూడా ఉంటుంది. అండ్ చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలా మిస్టేక్స్ కూడా చేస్తున్నారండి. ఏమీ తెలుసుకోకుండా, ఏం లేకుండా జస్ట్ ర్యాండమ్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకైతే టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు యూజ్. నేను అనుకుంటాను చాలా వరకు మంచి రెస్పాన్స్ వస్తే వాళ్ళకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ లాగా చేయాలి అని అనుకుంటున్నాను. బట్ లాంగ్ వీడియోస్కి అయితే అసలు రెస్పాన్సే రావట్లేదు నార్మల్గా. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, చూద్దాం. ఈ వీడియోకైనా ఏదైనా మంచిగా రెస్పాన్స్ వస్తే దాన్ని బట్టి నేను కంటిన్యూ చేస్తాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే అందరికీ రిప్లై ఇస్తాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలు అరుస్తున్నారు. హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళని చూసుకుంటూ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే కూడా చూడండి ఇంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా నేనైతే పెసరపప్పు కూడా ఉడకబెట్టేశాను. ఇక్కడ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా వారికి అయితే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పారు. సో ఫస్ట్ అయితే ఇంకా తనకైతే టీ పెట్టి ఇచ్చేస్తున్నాను. వంట అయిన తర్వాత బాక్స్ పెట్టిస్తాను అంటే కూడా ఇంకా వినలేదు. ఎప్పట్లాగే మార్నింగ్ 4 o'clockకే లేస్తే సరిపోయేది అనుకుంటా. ఇంకా నాకైతే కుదరలేదు, ఓపిక లేక కొంచెం లేట్గా లేచినందుకు ఇంకా వంటలు కూడా లేట్ అయిపోయాయి. ఇంకా మా వారు ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు. అన్ని వెజిటేబుల్స్ చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. మా స్టవ్కి అయితే 4 బర్నర్స్ ఉన్నాయి కదా, సో అన్నీ ఒకేసారి స్టవ్ పైన వేసేస్తే సరిపోతుంది అనేసి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వరకు అయితే నేను వైట్ రైస్ వండేసాను. ఇంకా బెల్లం అన్నము 2 గిన్నెల్లో వండాను. తర్వాత పప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు సాంబార్ కాసుకోవాలి. ఇంకా బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తాను. ఈ కంపల్సరీ శివరాత్రి రోజు అది పెడతామన్నమాట మా అత్తగారి ఇంట్లో. సో బీరకాయ పెసరపప్పు, ఇంకా వచ్చేసి వంకాయ, ఆలు, టమాటో, ఇలా 5 టైప్స్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి కలగూరలాగా ఒక కర్రీ చేసి పెడతానన్నమాట. సో అన్నీ కలిపేసి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి ఒకేసారి అన్ని గిన్నెలు పెట్టేసుకొని తాలింపు కూడా వేసేసుకున్నాను. ఇలా చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతాయి కదా ఒకసారి. సో అందుకని ముందు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడైతే సాంబార్ కోసం ములక్కాయలు, సోరకాయ అన్నీ కట్ చేసి అవైతే పోపులో వేసేసుకుంటున్నాను. ఇంకా తెల్ల వంకాయలు, ఫస్ట్ అయితే వంకాయలు వేసేసాను. అయితే ఇక్కడ నేను చేసింది ఒక మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ పొటాటోస్ వేయాలి. ఇంకా నేనైతే హడావిడిలో ఫస్ట్ వంకాయలు వేసేసాను. ఇంకా నయ్యం అదేంటి బ్లాక్ కాదు, బ్లాక్ అయితే ఫస్ట్ మెత్తగా అయిపోయేవి. వైట్ కలర్ వంకాయలే కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది అవి కూడా కుక్ అవ్వడానికి. సో ఫస్ట్ అయితే ఇది వేసాను, మరి గుజ్జులాగా అయిపోతాయేమో అనుకున్నాను కానీ ఏమీ అవ్వలేదు. సో అక్కడ వచ్చేసి 3వ గిన్నె ఉంది కదా, అది వచ్చేసి బీరకాయ పెసరపప్పు కోసం దాంట్లో బీరకాయ వేసేసుకున్నాను. అది మగ్గిన తర్వాత దాంట్లోనే పెసరపప్పు వేసి చేస్తానన్నమాట. ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అన్నీ ఇండివిజువల్గా సపరేట్గా చూపిస్తానులేండి. నార్మల్గా పెసరపప్పు కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కాకపోతే మా ఇంట్లో బీరకాయ పెసరపప్పు అయితే మాత్రం మా ఆయన బాగా ఇష్టంగా తింటాడు. అది ఎక్కువ 2 సార్లు చేసుకుంటాము. ఒకటి నరసింహస్వామికి పూజ చేసుకున్నప్పుడు చేస్తాను, ప్లస్ శివరాత్రికి చేస్తాను. ఈ 2 days మాత్రం కర్రీతో మంచిగా తింటారనమాట. అన్ని కూరలు ఉన్నా కూడా అది కొంచెం ఎక్కువ వేసుకుంటారు. మరి పేస్ట్ లాగా కాకుండా పెసరపప్పు కొంచెం పప్పుగా ఉండేలాగా చేస్తాను. సో అలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అదిగోండి బీరకాయ మగ్గిపోయింది. ఇప్పుడైతే పెసరపప్పును ఒక 2 సార్లు కడిగేసుకొని బీరకాయలో వేసేస్తున్నాను. దానికన్నా ముందే వంకాయలో పొటాటోస్ కూడా వేసేసాను. తర్వాత చిక్కుడుకాయ కూడా కొన్ని ఉంటే ఇంకా అవి కూడా తింపి వేసేసాను. ఇంక ఇదంతా కలిపేసుకొని ఒకసారి, ఇంకా అన్నీ ఒకటే గంట పెడుతున్నానని ఏమీ అనుకోకండి. ఇంకా అన్నీ ఒక దేవుడికి పెట్టేవే కదా, సో అన్నీ తినేవే కదా. నేనైతే ఇంకా అలాగే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇన్ని గనం గిన్నెలు అయిపోతాయి ఇన్ని వంటలు చేస్తే. సో అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాం అన్నమాట. అన్నీ నీట్గానేగా చేసేది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను దేవుడికి ప్రసాదం చేయాలి అనుకుంటే, ఇలా ఏదైనా దేవుడికి నైవేద్యంగా పెట్టే వంటలప్పుడు మాత్రం కంపల్సరీ ఉప్పు, కారము ఇవైతే సపరేట్గా ఫ్రెష్వే తీసుకుంటానండి. ఇంట్లో వాడేవైతే నేను అస్సలు వాడను. ఎందుకంటే నాన్ వెజ్లో అటు ఇటు వేస్తూ ఉంటాం కదా, నాకు ఎందుకో బాగా అనిపించదు అన్నమాట. సో అందుకనేసి కారం పొడి ప్యాకెట్, ఉప్పు ప్యాకెట్ సపరేట్గా తెచ్చి పెట్టుకున్నాను. పసుపు అయితే ఇంక ఇంట్లోనే ఉంటుంది, కొంచెం ఫ్రెష్ది సపరేట్గా తీసి పెట్టుకున్నాను. సాంబార్ కోసం ముక్కలు అయితే మగ్గిపోయి ఇక్కడ చింతపులుసు వేసేస్తున్నాను. శివరాత్రి రోజు చేసే వంటల్లో అయితే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఒకేసారి కరివేపాకు కూడా వేసేసుకున్నాను.
ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఇదైతే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. మనం ఎప్పుడైనా కర్రీస్లో టమాటోస్ వేస్తూ ఉంటాం కదా, సో అలా ర్యాండమ్గా నార్మల్గా వేయకుండా ఇలా మధ్యలో సెంటర్లో వేసి, ఇప్పుడు నేను చూపించాను కదా వంకాయ కర్రీలో సెంటర్లో వేసి ఆ కూరగాయలని వాటిపైన ఇలా కప్పి పెట్టామంటే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. మనకు ముక్కలు ముక్కలుగా ఉండవు. అది కదిలించేటప్పుడు కూడా ఫస్ట్ పైన ఉన్న ముక్కలన్నీ కదిలించి గంటెతో కొంచెం ఇలా ప్రెస్ చేసామనుకోండి, మంచిగా మిక్సీలో వేసినట్టుగా పేస్ట్ అయిపోతాయి. మా ఇంట్లో టమాటా ముక్కలు కనబడితే ఎక్కువ తినరన్నమాట. సో అందుకనేసి మా అత్తమ్మ అలా చేస్తుంది. ఇంకా నేను కూడా మా అత్తమ్మ దగ్గర చూసి అది నేర్చుకున్నాను. స్టార్టింగ్లో అయితే మా అమ్మ వాళ్ళు ఎక్కిరించేవాళ్ళు, ఈ కప్పి పెట్టేది ఏంటి అమ్మ ఇట్లా చేస్తున్నావు వెరైటీగా అని. కానీ తర్వాత వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. ముక్కలు ముక్కలుగా ఉండకుండా మంచిగా పేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ పప్పు కూడా వేసేసాను. ఇంకా పప్పుచారు మరిగిపోతే ఇంకా దించేసుకోవడమే. అన్నిట్లో ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు చెప్పాను కదా, అలాగే వంకాయ అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసేసి టమాటోస్ని అలా ప్రెస్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడంటే మిక్సీలో చిన్నగా కట్ చేసుకుంటున్నాను, కానీ అంతకుముందు ఆ మిక్సీ లేదు మనకు. నార్మల్గా చేయితో కట్ చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వచ్చేవి. ఇంకా ప్రతిసారి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలంటే కూడా కుదరదు కదా. సో ఈ టిప్ అయితే నాకు బాగా వర్క్ అయ్యేది. ఇంకా దాని తర్వాత ఒకసారి మొత్తంగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పెట్టామంటే ఇంకా టమాటా ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి పట్టేస్తుంది. మీరు కూడా ఈ టిప్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నిజంగా చాలా యూస్ఫుల్ ఉంటుంది. టమాటోస్ అలా పెద్ద పెద్దగా, అంటే ఇప్పుడు వచ్చే టమాటోస్ అయితే అస్సలు ఉడకట్లేదండి, మార్కెట్లో చాలా గట్టిగా ఉంటున్నాయి. ఇంకా వాటిని కూడా మనం ఇలా చేస్తే కొంచెం మెత్తగా మగ్గించుకోవచ్చు. ప్రతిసారి మిక్సీలో వేసుకుంటే కూడా బాగుండదు కదా, కర్రీస్ టేస్ట్ చేంజ్ అయిపోతాయి. సో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇక ఇక్కడైతే నేను దద్దోజనం చేయడం కోసం కొంచెం రైస్ అయితే పక్కన తీసుకొని పెరుగు కలిపి పెట్టుకుంటున్నాను. ముందు వీడియోలో చూసారు కదా, మా పెద్దోడు ముందే చెప్పాడు, మమ్మీ పెరుగన్నం ఎక్కువగా చేయు అని. వాడికి చాలా ఇష్టం అన్నమాట దద్దోజనము. సో అందుకనేసి కొంచెం ఎక్కువ చేశాను. ఇందులో హాఫ్ వాడే తినేస్తాడు. నార్మల్గా వాడు ఇంకా పెరుగన్నం ఉంది అంటే ఇంకా కర్రీస్తో ఏమి తినడు, మొత్తం అదే తింటాడు 3 పూటలు కూడా. సరే, మీరు ఇది చూస్తూ ఉండండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు, కానీ ఒక్కరు చూసినా కూడా చాలు, కైనా యూజ్ అవుతుంది కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు. ఫస్ట్ అయితే మీ ఫ్యామిలీ నుంచి పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది మనం అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదండి. ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక పని చేస్తే ఒక పని పెండింగ్లో పడిపోతుంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే పేరెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ హస్బెండ్ నుండి, ఎవరు ఎలా ఉన్నా మీ హస్బెండ్ సపోర్ట్ మీకు ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు ఎందులోనైనా రాణిస్తారు. సో కంపల్సరీగా మీ హస్బెండ్ సపోర్ట్ మాత్రం తీసుకోండి. తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఇంటి పనులు డిలే అవుతాయి. సో మనం ఏంటంటే ఎక్కువగా వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. స్టార్టింగ్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఒక మంచి కంటెంట్ అయితే ఎంచుకోండి. మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ పైన వీడియో చేయాలి అనుకుంటున్నారో అది ఫస్ట్ మీరు క్లారిటీగా ఉండండి. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటారు. మన రిలేటివ్స్ మన వాళ్ళే అయినా కూడా మన ముందు బాగానే ఉంటారు, కానీ వెనకాల మాత్రం ఏదో పని పాట లేక వీడియోస్ చేసుకుంటుంది అది ఇది అని మాట్లాడుకుంటారు. అవన్నీ కూడా మీరు ఫేస్ చేసుకోగలిగే ధైర్యం ఉంటేనే మీరు స్టార్ట్ చేయండి. కొందరైతే ఇంకా మన ఇంటికి రావడానికి కూడా భయపడుతుంటారు. అమ్మో వెళ్తే ఎక్కడ వీడియోస్ తీయాలి తీసి పెట్టేస్తారేమో అలా అనుకుంటారు. ఇలా కొంతమంది అమ్మో నన్ను మాత్రం తీయకు, నువ్వు తీసుకో, నువ్వు చేసుకో అని చెప్పి దూరంగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి తెలియదు కదా యూట్యూబర్ కష్టాలు. మనం ఏది చూసినా ఏది మనకు వీడియోకి యూజ్ అవుతుందో తెలీదు. సో కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఆర్ కెమెరా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, వీడియో తీసుకోవాల్సి ఉంటుంది. వీడియోస్ తీయమంటే కూడా చిరాకు పడతారు. ఈవెన్ మా ఇంట్లో కూడా అంతే. మమ్మీ ఇది కూడా, మా పిల్లలే అంటారు, మమ్మీ ఇది కూడా వీడియో తీసుకోవాలా, మమ్మీ ఇది కూడా చేయాలి అని. చెప్పలేము, ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలియదు. మన కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైనే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ స్టేజెస్లో మాత్రం ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. సో ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయగలము, ఇవన్నీ హ్యాండిల్ చేసుకోగలము, పిల్లల్ని కూడా చూసుకోగలము అనుకుంటే మాత్రమే యూట్యూబ్లోకి రండి. అండ్ ఒక్కొక్కసారి ఎంత హస్బెండ్ సపోర్ట్ ఉన్నా కూడా ఇంకా ఇంట్లో కొంచెం మనకు పనులు పెండింగ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా చిరాకు పడడము అలాంటివి అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఇందులో మనకు మాత్రం చాలా టైం పడుతుందండి. వీడియోస్
పెట్టగానే మనకు రీచ్ వచ్చేస్తుంది, అమౌంట్ వచ్చేస్తుంది అన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే అస్సలు యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. ఒక 1 ఇయర్, మినిమం 1 ఇయర్ మన లైఫ్లో లేదు, 1 ఇయర్ మనం దాన్ని వదిలేస్తున్నాము అనుకుంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. బై లక్ కొంతమందికి 3 మంత్స్లోనే మానిటైజేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 3 ఇయర్స్ వరకు కూడా ₹1 రాకుండా అలాగే వీడియోస్ చేసే వాళ్ళ వీడియోస్ కూడా నేను చాలా వరకు చూశాను, తెలుసుకున్నాను. అన్నీ చూసి సరే పర్లేదు ట్రై చేద్దాం, ఒక 1 ఇయర్ ట్రై చేద్దాం, రీచ్ వస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆపేద్దాం అన్న ఉద్దేశంతో మాత్రం నేనైతే స్టార్ట్ చేశాను. మీరు కూడా అలాగే చేయండి. ఇలా వీడియోస్ పెట్టంగానే అయ్యో రావట్లేదు అని డిసప్పాయింట్ మాత్రం అవ్వకూడదు. అండ్ మోస్ట్ ఓవర్ ఏంటంటే వీడియోస్ మీ ఇంట్లో పర్మిషన్ తీసుకున్న తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మనం టెక్ ఛానల్స్ చూడాలండి, నేర్చుకోవాలి. వీడియో ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, వాటి కండిషన్స్ ఏంటి, చాలా కండిషన్స్ ఉంటాయండి. యూట్యూబ్ అనగానే ఏదో చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఏదంటే ఆ వీడియో పెట్టేస్తారు కదా, యూట్యూబ్లో అలా కాదు, చాలా రూల్స్ ఉంటాయి, చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూసి తెలుసుకొని నేర్చుకొని కొంతమంది వీడియోస్ వాళ్ళు ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఎలా వీడియో కెమెరా ఎలా యూస్ చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ కూడా చూసి తెలుసుకొని, నాకైతే 3 మంత్స్ టైం పట్టిందండి. 3 మంత్స్ ఇంకా స్టిల్ నేను నేర్చుకుంటూనే ఉన్నాను. థంబ్నెయిల్స్ ఇంకా ఎలా బెటర్ వర్షన్గా చేయాలి, అలాగ మనం ఎంత నేర్చుకుంటూ ఉంటే అంత ఉంటుందండి ఎడిటింగ్లో కానీ వీడియోస్ తీయడంలో కానీ. సో స్టిల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. మనం స్కూల్లో ఎలాగైతే రోజు ఒక సబ్జెక్ట్ ఉంటుందో యూట్యూబ్లో కూడా అలాగే ఉంటుంది. నేర్చుకోండి, ఫస్ట్ తెలుసుకోండి యూట్యూబ్ ఏంటి, దాన్ని ఎలా వాడాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేసి తెలుసుకున్న తర్వాతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి మనకు, వాటి ఇన్ఫర్మేషన్ తెలియడానికి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నిజంగా చెప్తున్నాను, కంపల్సరీ నేను కూడా హెల్ప్ చేస్తానండి. ఎందుకంటే నేను డైలీ ఒక 1 అవర్ ఇలాంటి వీడియోసే చూస్తూ ఉంటాను. వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి అనుకుంటాను, ఫోన్ పట్టుకుంటాను, ఏదో ఒకటి వస్తుంది అంటే ఇంట్రెస్టింగ్గా థంబ్నెయిల్ ఎలా చేయాలి, లేదంటే మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది వస్తుంది. నేను ఇంక ఇంట్రెస్ట్గా వాటిని చూస్తూ ఉంటాను. సో దానివల్ల నాకైతే చాలా నాలెడ్జ్ వచ్చిందనే అనుకోవాలి యూట్యూబ్ గురించి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా మీకు చెప్తాను. మీకు సపరేట్గా వెళ్ళి చూడడం మీకు తెలీదు, ఇంకా చాలా టైం వేస్ట్ అనుకుంటే. సో ఇదండి ఈ రోజుకైతే ఈ వీడియోలో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను, కొత్తగా స్టార్ట్ అవ్వడానికి చేసే వాళ్ళకి. ఇంకా నా వంటలన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చేసిన వంటలు పప్పుచారు, వంకాయ ఆలు కలగూర, ఇంకా బీరకాయ పెసరపప్పు, దద్దోజనము, ఇక్కడ వచ్చేసి వడపప్పు బెల్లం మేము నైవేద్యంగా పెడతాం దేవుడి దగ్గర. ఇది వచ్చేసి పానకం అన్నమాట. పానకం కూడా శాఖలాగా పోస్తాం. తెలంగాణలో మేము శాఖ అని అంటాము, ఆంధ్రాలో ఏమంటారో నాకు తెలీదు. బెల్లం శాఖ పెడతామన్నమాట. వైట్ రైస్ ఇంకా బెల్లన్నము 2 చేశాను. ఓకేనా, ఇంకా మన రొటీన్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. 2 గిన్నెల్లో బెల్లపన్నం ఎందుకు వండానో ఇప్పుడు చెప్తాను. చూస్తున్నారా, నరసింహస్వామి ఫోటో. ఏంటి శివరాత్రి రోజు నరసింహస్వామి ఫోటో ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా, చెప్తాను. మేము శివరాత్రికి ముందు వచ్చే పున్నమి రోజు కంపల్సరీ నరసింహస్వామికి కూడా ఫాస్టింగ్ ఉంటాం. ఇప్పుడైతే ఇలాగా నైవేద్యాలు 5 రకాలు చేసి పెట్టాము. నరసింహస్వామికి కూడా శివరాత్రికి ముందు వచ్చే పున్నమి రోజు అలాగే 5 రకాలు చేసి పెడతాం. అయితే ఏదైనా ప్రాబ్లం వల్ల ఆ రోజు ఫాస్టింగ్ ఉండడం కుదరని వాళ్ళు ఇలా శివరాత్రి నెక్స్ట్ డే రోజు నరసింహస్వామి ఫోటో కూడా పెట్టుకొని 5 రకాల నైవేద్యాలు పెడతామన్నమాట. ఎలాగో ఇంకా శివరాత్రికి శివుడి దగ్గర పెడతాం కదా, సో అవే అక్కడ కూడా పెట్టొచ్చు. కాకపోతే బెల్లం అన్నం మాత్రం సపరేట్గా వండుతాను. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనము ఫస్ట్ వండిన బెల్లం అన్నం శివుడి ముంత కంచుడు కింద పెట్టాం కదా, అంటే అవి ఆల్రెడీ నైవేద్యం పెట్టిన బియ్యం అన్నమాట. సో ఒక దేవుడికి నైవేద్యం పెట్టిన బియ్యంతో మళ్ళీ ఇంకో దేవుడికి పెట్టకూడదు కదా, అందుకనేసి బెల్లం అన్నం మాత్రం సపరేట్గా ఇంకా కొంచెం వండాను. మిగతా ఇవన్నీ కూడా నేను సపరేట్గా బయట నార్మల్ ఇంట్లోవే వాడాను కాబట్టి అవి 2 ఫొటోస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, ఇలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది కరీంనగర్ జగిత్యాల వైపు ఉన్న వాళ్ళు చాలామంది ఈ పద్ధతి పాటిస్తుంటారు. మీకు ఎవరికైనా తెలుసా? మేము లాస్ట్ టైం నల్లగొండ నరసింహస్వామి అని చెప్పాను కదా, వేములవాడ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ దేవుడికి ఇలా చేస్తారన్నమాట. నల్లగొండ పున్నమి అని అంటారు. శివరాత్రికి ముందు వచ్చే పున్నమిని నల్లగొండ పున్నమి అని అంటారనమాట. ఆ రోజు మేము ఇలా ఫాస్టింగ్ ఉంటాం. ఒకవేళ ఆ రోజు కుదరని వాళ్ళు శివరాత్రి నెక్స్ట్ డే ఇలా నైవేద్యం పెట్టుకొని ఇంకా దండం పెట్టుకుంటాము. మీకు తెలుసా ఇలాంటి పద్ధతి? ఎవరైనా ఉన్నారా కరీంనగర్ జగిత్యాల వాళ్ళు?
నాకు కామెంట్ చేయండి. ఫోటో పెట్టేసుకొని నార్మల్గా మనం పూజ చేసుకుంటాం కదా, పసుపు కుంకుమ అక్షింతలు వేసి పూజ అయితే చేసుకొని దీపం కూడా వెలిగించేసాను. ఇప్పుడు ఇంకా 2 ఫొటోస్ దగ్గర కూడా నైవేద్యం పెట్టేసుకుంటున్నాను. అన్నీ మనం ఏమైతే చేసామో అవన్నీ కూడా నైవేద్యం పెట్టి అక్కడే కూర్చొని తినాలి. తర్వాత హారతి ఇచ్చిన తర్వాత, కాకపోతే ఆ రోజు నాకు థర్స్డే అన్నమాట. సో నేను థర్స్డే రోజు కూడా ఫాస్టింగ్ ఉంటాను, మీకు తెలుసు కదా చాలామందికి. సో థర్స్డే కాబట్టి నేను ఇంకా అప్పుడే తినలేదు, ఆకు పక్కన పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో అలా తిన్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేశాను. అప్పుడప్పుడు అలా వస్తుంది అన్నమాట. శివరాత్రి నెక్స్ట్ డే మండే కానీ లేదా నెక్స్ట్ డే థర్స్డే కానీ అలా వస్తుంది. ఇంకా 2 days ఫాస్టింగ్ ఉండాలి, తప్పదు కదా. సో అలవాటు అయిపోయింది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకా దండం పెట్టేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా హారతి ఇచ్చేసి ఫాస్టింగ్ వదిలేయడమే, అంటే అన్నం తినేస్తారనమాట. నేనైతే ఒక ప్లేట్ తీసి పక్కన పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ తినడానికి. ఇంకా పిల్లలకైతే వేరే ప్లేట్లో ఉంది కదా, 2 కూడా కొంచెం కొంచెంగా 2 దేవుళ్ళ దగ్గర పెట్టిన ప్రసాదాలు కొంచెం కొంచెంగా ఇద్దరికి పెట్టేసి ఇంకా వాళ్ళకు కూడా పెట్టేశాను. హారతి అయితే ఇస్తున్నాను ఇక్కడ. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. శివరాత్రి నెక్స్ట్ డే నేను చేసుకునే వంటలు పూజలు ఇవన్నీ అన్నమాట. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు కుదిరినంత వరకు మీ డౌట్స్ క్లియర్ చేయడానికే చూస్తాను. ఓకే, మరి ఇంకా ఉంటాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.